ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. 10-15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ అకాల వర్షానికి ఉన్న ధాన్యం మొత్తం తడవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో మనం ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కర్కపల్లిలో ఉన్నాం. ఒకసారి ఈ పరిసర ప్రాంతాలను కనుక చూస్తే లక్ష్మారెడ్డిపల్లెలో, కర్కపల్లి ఇలా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భారీ వర్షాలతో కంప్లీట్ గా కొనుగోలు కేంద్రాల దగ్గర ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం మొత్తం తడిచిపోయింది. ఈ ములుగు జిల్లాతో పాటుగా మహబూబాబాద్, నర్సంపేట అన్ని నియోజకవర్గాల్లో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం కాస్త రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది. వాళ్ళు ఉదయం నుంచి వర్షం పడ్డ వీటిని తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అది భారీగా వచ్చినటువంటి వర్షంతో కింద తాడ్పత్రులు వేసినా పూర్తిగా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం కోసం ఇంటిల్లి పాది మొత్తం కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ తడిచిన ధాన్యాన్ని వాళ్ళు ఆరబెట్టుకోవడం కోసం పడుతున్నటువంటి పాటలను మనం చూడవచ్చు. పూర్తిగా బురదమయమైనటువంటి ఈ దొయ్యల నుంచి తీసుకొని వచ్చి రాసుగా పోసినటువంటి వాటిని వాళ్ళు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. వాళ్ళు ఎలా తడిచింది, ఏం జరిగింది అనేది వాళ్ళు ఆవేదనతో ఇక్కడ కొనుగోలు ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం, తడి తేమ ఉంది అంటూ కొనుగోలు ప్రక్రియ చేయకపోవడంతో రైతులకి ఆ కొనుగోలు సిచ్యువేషన్ సరిగ్గా జరగట్లేదు. దాంతో రైతులకు ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఏం జరిగింది మీకు, అంటే వర్షంతో ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఏం జరుగుతుంది, ఎట్లాంటి సమస్య వస్తుంది? ఘోరమైన పరిస్థితి సార్ మాది. మేము వడ్లు కోసిన కానీ మాకు ఇదే మ్యాచర్ పరిస్థితి అని చెప్పుకుంటూ వచ్చారు. మ్యాచర్ కూడా బాగానే ఉంది. మ్యాచర్ ఉన్నప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాల్లో ఇది ఉంది అది ఉంది అనుకుంటా కేజీల చొప్పున ఇది చేద్దామని కేజీ కటింగ్ అన్నా కూడా ఇచ్చేస్తాను, ఇంకో కేజీ అన్నా కూడా ఇచ్చేస్తానికి మేము సిద్ధంగా ఉంటాం రైతులు. అనవసరంగా ఇప్పుడు భారీ వర్షం వల్ల మొత్తం జలమయం అయిపోయింది సార్. ఇదంతా మాకు ఇప్పుడు పరిస్థితి మాది ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఎంత వేసిండ్రు మీరు? ఎంత వేసిండ్రు? 10 ఎకరాలు ఇచ్చిన సార్. నేను 10 ఎకరాలు మాకు ఇదంతా ఉంది సార్. మాకు గింజ కూడా మళ్ళీ మా పరిస్థితి ఏంటిది? మేమేం చేయాలి ఇప్పుడు? కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, ప్రభుత్వం జోక్యం చేసుకొని మా కొనుగోలు కేంద్రంలో వెంటనే కొనుగోలు చేయాలి సార్. ఇప్పుడు మొలకలైనా కూడా కొనుగోలు చేయాలి మా ఇప్పుడు అని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంటే ఎట్లా మీరు వర్షం ఎట్లా వస్తుంది, ఎట్లా సమస్య సృష్టిస్తుంది? భారీ వర్షం వల్ల మొత్తం జలమయం, మడికట్లల్లా ఉన్నాయి వడ్లు. మడికట్ల ఉండి మడికట్లు మొత్తం జలమయం అయిపోయినాయి వడ్లల్లా. కనీసం ఒక 2 ఫీట్ల వర్షం, 2 ఫీట్ల తోని పోతాయి వర్షంలో నీళ్ళల్లా. రాత్రి నుండి అదే పరిస్థితి మాది. తీసి ఎటు పోసినా కూడా అక్కడ ఆరదానికి కూడా పరిస్థితి లేదు మా పరిస్థితి. రైట్, చూడొచ్చు రైతు ఆవేదన. 10 ఎకరాల వరి సాగు చేసినటువంటి రైతు ఆరకపోవడం వల్ల రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా అంటే ఏదైతే తేమ శాతం క్లియర్ గా ఉందని చెప్పినా వాళ్ళు ఆ తేమను సాకుగా చూపించి కొనకపోవడం వల్ల వాళ్ళని అట్లనే ఉంచిన నేపథ్యం కనిపిస్తుంది. దాంతో వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకసారి ఇంకొక రైతుతో మాట్లాడదాం. అంటే ఏంటి మీకు, అంటే ఇళ్ళ మడికట్ల కూడా బంద్ వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఈ వడ్డ ఎట్లా పోవాలి, ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ వడ్లని ఎట్లా చేసుకోవాలి, ఈ వరద బీభత్సంగా వరద ఉన్నది కదా, ఈ ఏనగా పోవాలి అని మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ వడ్లు తీసుకోవాలి, కొనుగోలు చేయాలి అని చెప్తున్నాం. ఇంకా మళ్ళీ పోతే ఈ వడ్లు ఎట్లా మార్పిడి చేయాలి, ఎట్లా అది చేయాలి. ఇప్పుడు ఆ ట్రాక్టర్లు ఎట్లా వెళ్తాయి, లారీ ఎట్లా వెళ్తుంది, ఏనగా పోవాలి, మా పరిస్థితి అని అడుగుతున్నా. ఎట్లా మీరేమంటారు? అదే చెప్పనా, ఇక మేమైతే మంది తిన్నాం సారు, అవన్నీ తడిసినాయి. కౌలు రైతులనే మొత్తం గుంట కూడా లేదు నాకు. ఇక మేము కౌలు రైతు, మాకు బారదాన్ని కూడా ఇచ్చేళ్ళు. ఇవి అనుకోకుండా వర్షం పోసింది. మాకు వడ్లు అయితే తీసుకోవాలి, మొలకలు వచ్చినా మేము ఎక్కడ పోసినా ఏడికి పోయినా ఎత్తుకపోయేటట్టు అయితే లేదు. తీసుకోవాలి. ఇక ఎమ్మెల్యే గారు ఎత్తారో ఎవరు కొంటారో వాళ్ళందరికీ మా వడ్ల సాయం చేయాలి సార్. ఈ వడ్లు అయితే పోవాలి మాకు. ఇవి మన నైట్ వాన కొడితేనైతే సుక్క వడ్లు అయితే బయటికి పోవు. మాకు వడ్లు కిలో కూడా కటింగ్ కాదు. మంచి పైసలు మంది చెప్తున్నాం సారు, మాకు గుంట కూడా లేదు. మరొకసారి రైతులతో మాట్లాడదాం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొనుగోలు సరిగ్గా జరిగి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు, సరైన సమయంలో కొంటే ఎప్పుడో పోయేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో మహిళ రైతుతో మాట్లాడదాం. అమ్మ, మొత్తం మీ పొలం అంటే వడ్లన్నీ తడిచిపోయినాయి కదా, దీనివల్ల ఎంత నష్టం వస్తుంది మీకు? మాకు చాలా నష్టం అవుతుంది సార్. మాది 7 ఎకరాలు కౌలు పట్టుకున్నాం కాబట్టి వడ్లు వచ్చినాయి కాబట్టి బారదాని ఇచ్చిళ్ళు. సాయంత్రమే వర్షం బాగా వచ్చింది, మొత్తం వడ్లన్నీ నేల వాడిపోయి మీదికెళ్ళి
నీళ్ళు అన్ని పోయినాయి కాబట్టి ఆ నీళ్ళల్లో ఎత్తాలంటే మా పరిస్థితి మంచిగా లేదు సార్. ఎత్తిపోద్దామంటే మంచిగా లేదు. వడ్ల కొనుగోలు చేయాలి, మాకు ఎట్టు తిరిగి పంపించాలి. మరి ఏం చేస్తారో ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అంతే సార్. మాకు న్యాయం చేసిందంటే మా వడ్లు పోతాయి, లేకుంటే ఈ మడికట్లలో మొలకలు వచ్చిందంటే ఇక మేము ఇక నేట పాలైనట్టే మాకు సార్. ఇక్కడ దాకా వచ్చినట్టుగా బొండుగలకు వచ్చింది మాకు. ఇవరకే అప్పు ఉన్నదంటే అప్పుల బాధలకు ఏడేవాలి, ఈ వడ్లకు ఏడేవాలి. ఈ వడ్లు ఎత్తిపోయానంటే మా పరిస్థితి మంచిగా లేదు సార్. మా వడ్లు అయితే కొనుగోలు చేయాలి, రైతుల పరిస్థితి అయితే మంచిగా లేదు. ఇది రైతుల ఆవేదన. మార్చరీ వచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళకి చెప్తున్నటువంటి ప్రకారం తేమ శాతం ప్రభుత్వం ఏమైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా వచ్చినా వాళ్ళు భారతాన్ని సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా నిండా మునగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా జరిగినటువంటి ఆలస్యం కారణంగానే మేము నష్టపోయినాం. వర్షాలు వస్తాయని ప్రభుత్వం దృష్టిలో ఉంది, అధికారుల దృష్టిలో ఉంది. వాళ్ళు సరైన సమయంలో భారతాన్ని కనుక ఇచ్చి ఉంటే మేము బయటికి వెళ్ళడం సాధ్యమయ్యేది, ఈజీగా బయటపడే వాళ్ళం. కానీ ఇప్పుడు కౌలు రైతులం అందరం నిండా మునిగాల్సినటువంటి పరిస్థితులు రావడానికి వాతావరణమే కారణమైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాతావరణం కాస్త మమ్మల్ని ముంచింది. కాబట్టి అధికారులు చొరవ తీసుకోవాలి. మరొక వైపు జిల్లా కలెక్టర్లు కానీ ఇతరత్ర అధికారులు ప్రభుత్వం నేతలందరూ కూడా చెప్తున్న దాని ప్రకారం తడిసిన వాటిని కూడా కొనుగోలు చేస్తామని చెప్తున్నా. ఇక్కడికి తేమాన్ని సాకుగా చూపించి కొనుగోలు ప్రక్రియ చేయట్లేదు, దాంతో ఇబ్బంది పడుతున్నాం, మాకు సమస్య వస్తుంది అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాల్పల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా వేసంగి సాగింది కాబట్టి వాళ్ళకి ఆలస్యంగా వరి కోతలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత మడికట్లలో నిలిచిపోయినటువంటి నీళ్ల కారణంగా ఆరబెట్టడం మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి తడిసిన వాటినే కొనాలని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.